వస్త్రాలతో కప్పబడి ఉన్నారు. వారు ఒక మహిమతో, సేమ్ దేవుడి మహిమతో ఫిల్ చేయబడి ఉన్నారు. ఎప్పుడైతే పాపం అనేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ తినొద్దన్నాడు, ఆజ్ఞను అతిక్రమించింది, అది పాపంగా ఎంచబడింది. ఆ పాపం వాళ్ళ శరీరాల్లోకి వెళ్ళడం వల్ల ఈ మహిమ శరీరం బయటకు వెళ్ళిపోయింది. బాగా బాగా పరిశుద్ధంగా ఉంటావు. పరిశుద్ధంగా ఉండి ఏదైనా తప్పు చేస్తే నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఏం చెప్తానంటే నువ్వు పలానా తప్పు చేసినావు అనేది గుర్తు చేస్తానే ఉంటుంది. 4 గోడల మధ్య నువ్వు చేసినది ప్రపంచానికి కనబడకపోవచ్చు, నీ భార్యకి కనబడకపోవచ్చు, నీ భర్తకు కనబడకపోవచ్చు, నీ అన్నదమ్ములకు కనబడకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు కనబడకపోవచ్చు. నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది. అది నువ్వు బ్రతికినంత కాలం నీకు ఆ పాపాన్ని గుర్తు చేస్తానే ఉంటాయి.